పిల్లరా, ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను ధ్యానాంశాలుగా నేర్చుకుందాం. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగిను. ఇక్కడ ఈ 2 వచనాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈ 2 వచనాల్లో ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు తనకు సమీపింపనై ఉన్నటువంటి శిలువ మరణం, దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ సువార్త పత్రికల్లో మొట్టమొదటిసారిగా స్పష్టంగా, విపులీకరంగా, వివరంగా తెలియపరచినటువంటి ఘటన. అంటే ఈ ఘటన కంటే ముందు కొన్ని ముంగుర్తులుగా, ప్రవచనాత్మకంగా, సూచనలుగా తన మరణం గురించి ప్రభువుల వారు తెలియపరిచారు. కానీ ఇంత స్పష్టంగా చెప్పటం మాత్రం ఇదే మొదటిసారి. ఇంతకు ముందటి సందర్భాల్లో ఎక్కడెక్కడ యేసు ప్రభువు వారు చెప్పారు అనేటటువంటి విషయాలు కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. ఇకపోతే ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటి నుండి అన్నటువంటి పద ప్రస్తావన, అప్పటి నుండి అని చెప్పబడిన పద ప్రస్తావన యేసుక్రీస్తు పరిచర్యకు సంబంధించినటువంటి ఒక మలుపు, ఒక ముఖ్య ఘట్టాన్ని సూచించేదని మర్చిపోకూడదు. ఇదే మాట, ఇలాంటి మాటే అప్పటి నుండి అనే మాట మనకు ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో అప్పటి నుండి యేసు అంటే, ఇప్పుడు మీరు బాగా గమనించగలిగితే సువార్త ప్రకటన మొదలు పెట్టినటువంటి సందర్భం ఇక్కడ కనబడేది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సువార్త ప్రకటన మొదలు పెట్టినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడినట్టు ఉంటుంది. అంటే ఈ అప్పటి నుండి అన్నటువంటి పద ప్రస్తావన ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం, సువార్త పరిచర్యలో ఒక శ్రేష్టమైనటువంటి ఘట్టం అనేటటువంటిది మనం మర్చిపోకూడదు. అలాగనే ఇక్కడ కూడా మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 21వ వచనంలో అప్పటి నుండి అంటే ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ మలుపు, నెక్స్ట్ శ్రేష్టమైనటువంటి దశలోనికి ప్రభు ప్రవేశించబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అది అని ఆలోచన చేయగలిగితే, అప్పటి నుండి అన్నటువంటి పదానికి ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారు నజరేతు నుండి గలిలయ వైపుగా పరిచర్య మొదలుపెట్టాడు. 16వ అధ్యాయం అంతా అయిపోయేంత వరకు అంతా గలిలయ చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి పరిచర్య అది. అక్కడ నుండి అంటే ఈ అప్పటి నుండి అని చెప్పినటువంటి మాట గలిలయ పరిసర ప్రాంతాల్లో పరిచర్య ముగించబడి నెక్స్ట్ ఏం జరుగుతుందనంటే యెరూషలేము వైపుకు సాగుతున్నాడు ప్రభు. ఆ తర్వాతి వచనాల్లో, అధ్యాయంలో మనకు అదే కనబడుతుంది. యెరూషలేము వైపు సాగుతున్నాడు. ఎందుకు సాగాలి? అక్కడే మనము యెరూషలేముకి వెళ్తున్నాం అని కూడా అంటాడు తర్వాత వచనాల్లో. అక్కడ మనకు నాకు మరణం సంభవిస్తుంది అన్నటువంటి మాట. కనుక నజరేతు నుండి గలిలయకు, గలిలయ నుండి
సమరయ, యూదయ వీటన్నిటిని కంటే ప్రాముఖ్యంగా ఆఖరికి వచ్చేసరికి యెరూషలేము దిశగా ఆయన సాగుతున్నాడు. ఎందుకంటే యెరూషలేములోనే ఆయన శిలువ మరణ ఘట్టం సంభవించబోతుంది. దానికి ప్రభు సమీపించబోతున్నాడు అనేటటువంటి విషయం అప్పటి నుండి అన్న మాట నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే శిష్యులైనటువంటి వాళ్ళు, యేసు ప్రభు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పేతురు గారు. ఆయన ఇంకా యేసు ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని, శిలువ సందేశాన్ని నలుదిశలకు ప్రభు తర్వాత తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే అపోస్తలులే. ఆ అపోస్తలు ఇంకా పరిపక్వ దశలోనికి రాలేదు, పరిపూర్ణ దశలోనికి రాలేదు అన్నటువంటి విషయం పేతురు గారు మాట్లాడిన మాటల్లో మనకు అర్థం అవుతుంది. ఎందుకు వాళ్ళు పరిపూర్ణ దశకు రాలేదని అనుకోవాలి అనేటటువంటిది తర్వాత తెలుసుకోవడానికి ముందు యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా తను పొందబోయే శిలువ మరణం గురించి తొలిసారిగా శిష్యులకు మాత్రమే చెప్పాడు. అంతకు మునుపు ప్రవచనాత్మకంగా చెప్పాడు, ముంగుర్తుగా చెప్పాడు, ఒక సూచనగా చెప్పాడు. ముందు కాలంలో యేసు ప్రభు మరణం గురించి చెప్పడినవన్నీ కూడా ఈ రీతిగా పేతురు గారితో శిష్యులతో చెప్పినటువంటి ఈ 16వ అధ్యాయము ఈ 21, 22 వచనాల్లో చెప్పబడినంత స్పష్టంగా లేవు. చూద్దాం వాటిని ముందు ఆలోచన చేయగలిగితే. ముందుగా చెప్పినటువంటి మాటలు ప్రభు యొక్క మరణానికి సంబంధించి 9వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం కంటే 12వ అధ్యాయం కొరకు 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము ఒక్క నిమిషం అయినా నేను వచనం చెప్పలేదు. 39, 40 వచనాలు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39, 40 వచనాల్లో ఏమని రాయబడిందో చూద్దాం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహించబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. అంటే దేని గురించి చెప్పబోతున్న మాట ఇది? యేసు ప్రభు యొక్క మరణానికి సంబంధించి చెప్తున్న మాట. ఒక మనిషి భూగర్భంలోకి ఎప్పుడు వెళ్తాడు? మరణించినప్పుడే. సో యేసు ప్రభు మరణానికి సంబంధించి ముంగుర్తుగా ప్రవచించినటువంటి వాటిలో ఇదొకటి. తదుపరి మనం చూడగలిగితే యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు ఏమని? ఈ దేవాలయమును పాడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. ఇది కూడా దేనికి సంబంధించింది అంటే యేసు ప్రభుల వారి యొక్క శిలువ మరణానికి సంబంధించింది. ఈ రీతిగా ప్రభుల వారు అప్పుడప్పుడు అక్కడక్కడ ప్రవచనాత్మకంగా స్పష్టంగా కాకుండా ఒక నర్మగర్భంగా ముంగుర్తుగా ఒక సూచనగా తన మరణానికి సంబంధించి చెప్పిన సందర్భాలుగా మనం చెప్పవచ్చు. అలాగే 3వ అధ్యాయంకి వస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలు. అరణ్యములో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14, 15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగూ విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎత్తబడేటటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే ఒక మనిషి ఎత్తబడేది ఎప్పుడు వస్తుంది? మరణించిన తర్వాత జరిగేటటువంటి ఘట్టం. కాబట్టి ఇక్కడ కూడా మోషే అరణ్యంలో సర్పమును ఎలాగెత్తాను అలాగే నేను కూడా ఆరోహణమైపోతాను, ఎత్తబడతాను అన్నటువంటి మాట ఆయన మరణాన్ని సూచించేటటువంటి మాట. అలాగే 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేను, ఎవడైనను ఈ ఆహారం భుజించితే, ఈ ఆహారం అంటే ఏ ఆహారం?
జీవాహారం. జీవాహారం ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుని తినటం అంటే ఎప్పుడు జరిగే పని అది? బతుకున్నప్పుడు జరగదు. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె రావాలి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం రావాలి. అంటే ఇది కూడా ఎప్పుడు జరిగేదన్నమాట? ప్రభు మరణానంతరం జరిగేటటువంటి ఘట్టం. ఇలా చాలా సందర్భాల్లో చాలా రీతులుగా ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను లేపుతానన్న సందర్భంలోను, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ మాత్రమే మీకు అప్పగించబడుతుందన్న విషయంలోను, అలాగే మోషే గారు అరణ్యంలో సర్పాన్ని ఎలా ఎత్తాడో అలా నేను కూడా ఎత్తబడతాను, ఆరోహణమవుతానని చెప్పిన సందర్భంలోను, ఇక్కడ కూడా జీవాహారమైన నన్ను తినండి, నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని చెప్పిన సందర్భంలోను యేసు ప్రభుల వారు ప్రవచనాత్మకంగా ముంగుర్తులుగా తన మరణం గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ అంత స్పష్టంగా ఉన్నవి కాదు. స్పష్టంగా ఉన్నవి ఏంటి? ఉన్న వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసిందే. 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు ఏదైతే 21వ వచనంలో చెప్పడం మొదలు పెట్టాడో అదే. కాకపోతే ఇందులో కూడా పూర్తి సమాచారం లేదు. ఇది 16వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా పూర్తి సమాచారం లేదు. ఏ సమాచారం లేదు ఎవరైనా చెప్పగలరా గమనించి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఏ సమాచారము లేదు. లేని సమాచారం ఏంటి? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కానీ సంఘంలో ఉన్నవాళ్ళు కానీ చెప్పాలి. త్వరగా దాన్ని చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి ప్రభు చెప్పినటువంటి దానిలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అదేంటి? ఎవరైనా? సమాధి చేయబడ్డమన్నా. సమాధి చేయబడటం అంటే సమాధి చేయబడడం అనే దానికి చంపబడి లేపబడ్డం అనేటటువంటి దాని మధ్యలో వచ్చేస్తుందమ్మా అది. ఇంకా ఉంది, అసలు విషయం ఉంది. ఒక ప్రస్తావన జరగలేదు అక్కడ. పునరుత్థానం గురించిన విషయం లేపబడును అన్నటువంటి మాట పునరుత్థానానికి సంబంధించిందమ్మా. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. సిలువ వేయబడ్డం బ్రదర్. వెరీ గుడ్ బ్రదర్. సిలువ వేయబడటం అనేటటువంటి మాట అక్కడ లేదు, ఆ ప్రస్తావన లేదు. వెరీ గుడ్ బ్రదర్. ఇది 20వ అధ్యాయంకి వచ్చినప్పుడు 17, 18, 19 వచనాలలో కనబడుతుంది. 16వ అధ్యాయం 21వ వచనంలో ఆ సిలువ ఘట్టానికి సంబంధించిన విషయం కనబడదు కానీ 20వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న దానిలో కనపడుతుంది. ఏమని? నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్టారు, ఇదిగో యెరూషలేమునకు మనం వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయబడుటకును అన్ని జనులకు ఆయనను అప్పగించును, 3వ దినమున ఆయన మరల లేచును. కొరడాలతో కొట్టబడటం, సిలువ దండన వేయటం, ఈ రెండు కూడాను మనకు మొదటిసారి చెప్పబడిన 16వ అధ్యాయం 21వ వచనంలో లేవు. తర్వాత చెప్పబడుతున్నటువంటి వాటిలో మరింత స్పష్టంగా శిష్యులకు మరలా చెప్తున్నటువంటి విషయాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పబడలేదు అంటే ఒక్కటే, ఉపమానాలు ఎందుకైతే మిగతా వాళ్లకు చెప్పి ఉపమాన భావాలు క్రీస్తు శిష్యులకు మాత్రమే చెప్పబడ్డాయో, అలాగే క్రీస్తు యొక్క మరణము సంబంధించి ముంగుర్తులుగా సూచనలుగా ప్రవచనాత్మకంగా మాత్రమే మిగతా వాళ్ళకి చెప్పబడ్డాయి. శిష్యులకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. కారణం ఏంటంటే ప్రభువు తర్వాత తన ప్రతినిధులుగా ఈ లోకానికి రక్షణ సువార్త చాటవలసిన వాళ్ళు వాళ్ళే. ఇంకా చెప్పాలంటే తనకు సంబంధించినటువంటి సాక్షులుగా
భూదిగంతముల వరకు నమ్మకంగా సమర్థవంతంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ప్రభుతో ఉన్నటువంటి ఆ సఖ్యత, ఆ సమాధానం వలన వారు ప్రభువుకు మరింత చేరు అవటం వలన వాళ్లకు ఇవ్వబడిన ఆధిక్యత, ధన్యత. అందుకే మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. 16వ అధ్యాయంలో చెప్పింది శిష్యులకే, 20వ అధ్యాయంలో కూడా చెప్పింది శిష్యులకే. తర్వాత విషయాల్లో కూడా చాలా విషయాలు, కేవలం ఉపమాన భావాలని మాత్రమే కాదు, లోకమంతటికి రక్షణకరమైన తన మరణ సమాధి పునరుత్థానాలను కూడా స్పష్టంగా తెలియపరిచింది శిష్యులకే. మన గురించి బాగా ఎవరికి తెలిసి ఉంటుంది అని అంటే మన సొంతోళ్ళకే తెలిసి ఉంటుంది అన్నది ఎంత సత్యమో, ప్రభు గురించి ప్రభుకు బాగా దగ్గరైనటువంటి శిష్యులకు తెలియాలి అనుకున్నాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, మనకు సంభవించనైన విషయాలు కావచ్చు, మనం నేర్చుకున్నటువంటి విద్య కావచ్చు, పరసంబంధమైనటువంటివి దీవెనలు కావచ్చు, అన్ని మెలకువలు మనం చచ్చిపోయేలోపు ఖచ్చితంగా మనకు దగ్గరైన వాళ్ళకు నేర్పించాలి. ఇందులో ముఖ్యంగా 2 రకాలైనటువంటి వ్యక్తులకు నేర్పించాలి, ఏది దాచుకోకుండా. ఒకటి, వివాహమై పిల్లలుంటే పిల్లలకు నేర్పించాలి. ఆ స్థాయి నుంచి సేవకులైతే, సేవకుని భార్యలు అయితే ఆత్మీయ బిడ్డలకు నేర్పించాలి. అన్ని దోచిపెట్టి నేర్పించాలి చక్కగా. ఎందుకనంటే చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, చిన్నోళ్ళకి అంటే సంఘంలో ఉన్నోళ్ళకి, విశ్వాసులకి కొన్ని నేర్పిస్తే వాళ్ళకి కొమ్ములు వస్తాయి. విన్నారు ఈ మాటలు? వాళ్ళకి ఏమన్నా అట్లా అన్ని నేర్పించేస్తే అసలు అన్ని ఎవడన్నా నేర్పించగలడా? ఫస్ట్ పాయింట్, అన్ని ఎవడన్నా నేర్చుకోగలడా? పోని అది చెప్పండి. అంతవరకు ఎందుకు? ఎవరో అనుకుంటేనే ఆ మాట వచ్చేది. నా బిడ్డలకి అన్ని నేర్పిస్తే వాళ్ళ కొమ్ములు వస్తాయి అనుకుంటారు ఎవరన్నా? పొరపాటు. ఎంత ఎదిగినా కూడా బిడ్డలు అంటే విశ్వాసులు ఎంత ఎదిగినా నాన్నకు పిల్లలు కాకుండా ఊరు కదా, నాన్నే, బిడ్డే ఎప్పటికైనా. కాబట్టి ఆ అనుభవాలు మాత్రం యేసు ప్రభుల వారు ఎందుకు, నేనున్నప్పుడు కొన్ని తెలిసాయి మీకు సగం తెలిసేటటువంటి పరిస్థితులు నేను పెట్టాలనుకోలేదు. అందుకే నేను ఎవరిని పంపిస్తున్నాను? పరిశుద్ధాత్మని పంపిస్తాను. మీకు అన్ని చెప్తాడు ఆయన, అన్ని చెప్తాడు. అంటే దేవుడి సంకల్పం ఏమిటి అని అంటే, దేవుడి సంకల్పం ఏది దాచబడకూడదు. బైబిల్ చెప్పిన సత్యం. ఏది దాచకూడదు. దగ్గరైన వాళ్ళకి, యేసు ప్రభుల వారికి బిడ్డలు అంటోళ్ళు శిష్యులు. కాబట్టి వాళ్ళ దగ్గర దాచడం ఏంటి? అన్ని వాళ్ళకే తెలియాల్సింది, అన్నిటికంటే ముఖ్యంగా. కాబట్టి అందుకే అందరికంటే ఎక్కువగా ఎవరిని చెప్పడం జరిగింది? మన బ్యాంక్ బ్యాలెన్స్, అట్లే ఫోన్ పే లాకులు, ఆ పిన్ నంబర్లు, అవన్నీ ఎవడు పడితే వాళ్ళకి దాయనాయికి వాళ్ళకి కూడా చెప్పరు. ఎవరు చెప్తారు? బిడ్డలకు చెప్తారు కదా. మొన్న ఒకసారి ఒక మనవడు చెప్పాడు, మా నాయనమ్మ ఫోన్ పే అంతా నేనే అంకుల్, మొత్తం అంతా చేసేది, ట్రాన్సాక్షన్స్ అన్ని అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు మనవడికి ఏది చెప్పాల్సి వచ్చింది? కొడుకు బిడ్డ కాబట్టి, బిడ్డ కాబట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు యొక్క మరణము తర్వాత సమాధి చేయబడ్డ తర్వాత తిరిగి పునరుత్థానం అవటం అనేది ఎంత శక్తివంతమైందో, ఎంత బలము కలిగిందో, ఎంత ప్రభావం కలిగిందో, ఇవన్నీ ఆ పర్టికులర్ టైంలో శిష్యులు గ్రహించలేకపోయారు. వాళ్ళకి ఆ పరిపక్వత రాలే. అసలు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. యేసు ప్రభుల వారిని పేతురు గారు ఎందుకు వారించి ఉండొచ్చు అంటారు? ఏమని వారించాడు? ఒకసారి చూద్దాం. మరలా 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాడు. యూదుల చరిత్రలో, ఇశ్రాయేలీల చరిత్రలో కావచ్చు, తర్వాత క్రైస్తవ ప్రపంచ చరిత్రలో కానీ గుర్తుపెట్టుకోండి, గురువుకు శిష్యుడు పాఠాలు చెప్పేంత దిగజారుడుతనానికి గురువు రాకూడదు.
గురువుకు పాఠాలు ఒకవేళ మంచి స్థాయిలో ఉండగలిగితే గురువుకి ఏదన్నా చెప్పాలన్నటువంటి ఆలోచన శిష్యుడు చేయరు, ఆ ధైర్యం చేయరు ఎవరు. ఎందుకనంటే వాళ్ళ బంధం ఎలా ఉంటదంటే ఇంతకుముందు మనం చూసాం, ఏలియా ఎలీషా వీళ్ళ సంబంధం గురు శిష్యుల సంబంధం అయినా ఏమని పిలిచాడు ఎలీషా గారు ఏలియా గారిని? నా తండ్రి అని పిలిచాడు. ఆ సంబంధంలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి భౌతికంగా ఉన్న తండ్రులకు కొన్ని తెలవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు ఏమో గాని, ఇది గ్లోబలైజేషన్ పుణ్యమా అని. ఇప్పుడు మనకు తెలిసినటువంటి సంగతులు భౌతికంగా కొన్ని విషయాలు మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆత్మీయ తండ్రికి తెలియని విషయాలు పిల్లలకి తెలిసే పరిస్థితులు ఉండకూడదు, తెచ్చుకోకూడదు, ఆ స్థితికి రాకూడదు తండ్రి. అంటే పిల్లల కంటే ముందు ఈయన ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. వాళ్ళకంటే ముందు అప్డేట్ అవుతూ ఉండాలి, అన్ని తెలుసుకుంటూ ఉండాలి, అన్ని నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకొని నేర్పిస్తూ ఉండాలి, తెలుసుకొని తెలియజేస్తూ ఉండాలి, మెలకువలన్నీ సీక్రెట్స్ అన్ని తెలుసుకుని పిల్లలకి అందరికి నేర్పిస్తూ ఉండాలి. ఎందుకనంటే ఆ స్థానం ఎప్పటికీ దిగజారకూడదు బిడ్డల ముందు తండ్రి. ఇప్పుడు యేసు ప్రభు స్థాయి ఏమన్నా దిగజారిందా ఈ మాట చెప్తున్నందుకు? ఏమన్నా యేసు ప్రభుని ఏకంగా అసలు అంటే ఆయనకి ఏదన్నా పాఠం నేర్పించడం కాదు, ఏకంగా గద్దిస్తున్నాడట. ఎందుకు అంతగా ఆ పని చేయాల్సి వచ్చింది? ముందే కదా ఒక మంచి ఘట్టం జరిగింది. ఏం జరిగింది? సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి తప్ప నీకెవరు ఈ సీక్రెట్ చెప్పలేదయ్యా. పరలోక రాజ్యపు తాలపు చెవులు ఈ బండ మీదనే నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాలపు చెవులు నీకు ఇస్తాను, భూమి మీద దీన్ని బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది, భూమి మీద నువ్వు ఏది తెరిస్తే అది పరలోకంలో తెరవబడదు. ఇవన్నీ నేను గడిచిన కాలంలో నేను దినాన్ని చెప్పా. తాళపు చెవులంటే దేనికి సూచన అనేది, అలాగే భూమి మీద బంధించబడితే పరలోకంలో బంధించబడడం అంటే ఏంటి, భూమి మీద తెరవబడితే పరలోకంలో తెరవబడటం అంటే అర్థం ఏంటి, అసలు పరలోక రాజ్యం తాళపు చెవులు పేతురు గారికి మాత్రమే ఇస్తే మిగతా వాళ్ళు ఎవరు పరలోకంలో చేర్చలేదా విశ్వాసులని? మిగతా అపోస్తులకు ఇవ్వలేదా? లేకపోతే పౌలు గారికి ఇవ్వలేదా? తర్వాత కాలంలో మనకెవరికి ఇవ్వలేదా? మరి ఈ రోజు మనం బాప్తిస్మ తరగతులన్నీ చాలా 2-3 సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేస్తూ సంఘంలోని తీసుకుని వచ్చాం కదా, వాళ్ళు పరలోక రాజ్యకు వారసులైనారు కదా. ఈ విషయాలకన్నిటికీ ఆన్సర్స్ నిన్నటి దినాన్ని మనం నేర్చుకోవటం జరిగింది, నిన్నటి దినాన్ని ఆన్లైన్ క్లాస్ లో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు పేతురు గారు యేసు ప్రభును వారించుంటాడు? అందరికీ తెలిసిన ఆన్సరు, మీకు తెలిసిన ఆన్సర్ ఏంటో నేను చెప్తాను. అది కాకుండా వేరేదేమని చెప్తాను. ఏమిటి మనకు తెలిసిన ఆన్సరు అని అంటే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఆన్సర్ ఏంటంటే, యేసు ప్రభు చనిపోబోతున్నాడు. చావు అన్నది దగ్గరైనటువంటి వ్యక్తులు ప్రస్తావిస్తే ఏమంటాం మనం? అవేం మాటలు మీరు ముఖ్యంగా పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, ఒక మాటలు పిల్లలు మాట్లాడితే పెద్దోళ్ళు విన్నారనుకోండి, అవేం మాటలు? మా ఆయుష్ కూడా మీరు పోసుకొని బతకాలి. ఇట్లా నిజంగా చెప్పిన వెంటనే ఆయుష్ అంతా పోయింది అనుకోండి, పొర్రపాటున కూడా ఈ మాట కూడా చెప్తాం. మా ఆయుష్ కూడా నువ్వే పోసుకో అని ఎందుకంటారంటే, అది జరగదు కాబట్టే. అది జరిగింది అనుకోండి, ఆయుష్లో క్షణం కూడా ఇవ్వరు. ఎందుకంటే అది పోగొట్టుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు. సో అదే మాటలు, నీకు ఇంకా ఎంత భవిష్యత్తు ఉంది, నువ్వు నీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి, చెయ్యాలి, మంచోడివి, మంచిదానివి, రకరకాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరణం అనేటటువంటిది ఇప్పుడు నేను మరణించబోతున్నాను అని చెప్పినటువంటి మాట పేతురు గారు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి ఆయన లేకుండా పోతే ఎలాగూ మా సంగతి ఏంటి? ఎందుకంటే వాళ్ళలో ఆ శూన్యత సర్వసాధారణంగానే ఉందని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలం. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. ఇది ఇక్కడ చూసేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇది కాకుండా వేరే రీజన్ ఏమన్నా మీకు తెలిసి చెప్పండి. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిపోతున్నా అని చెప్పిన ఈ మాటలతోనే ఏం జరుగుతుందన్నమాట? వాళ్ళలో ఏం జరుగుతుందని చెప్పబడింది?
కలవరం వచ్చింది అని చెప్పండి. కలవరం వచ్చింది. సో ఈ కారణం చేత అయ్యో మా ప్రభు ఇప్పుడు దాకా మాతో పాటు ఉండి మాకు అన్ని నేర్పించి ఎన్నో విషయాలలో మమ్మల్ని భరిస్తూ సహిస్తూ మాకు ఎన్నో మెలకులు నేర్పించి మాకు తండ్రిలాగా ఉన్నాడు కదా ప్రభు. ఇప్పుడు ప్రభు పోతే ఎలాగా? ఇప్పుడు నేను అంటే మీకు బాగా కాస్త మెచ్యూరిటీ ఉన్నోళ్ళు కాబట్టి నేనే పోతే రేపు తర్వాత ఏంటని అంటే మీరు ఎవరు బాధపడరు. నిజమే కదా, సంభవించడానికి అవకాశం ఉండేది కదా, చూస్తూ ఉన్నదే కదా, జరగడానికి అవకాశం ఉండేది కదా అని అందరం లైట్ తీసుకుంటాం, ఇబ్బంది లేదు, తెలిసిన వాళ్ళం కాదు. మరి ఈ మాత్రం కూడా తెలియకుండా ఉన్నాడా పేతురు గారు? అంటే నేను మీకు ఇచ్చిన ట్రైనింగ్ కంటే తక్కువ ట్రైనింగ్ ఇచ్చాడు యేసు ప్రభు? లేకపోతే మీరు నేర్చుకున్న దానికంటే తక్కువ నేర్చుకున్నాడా పేతురు గారు? ఎందుకు ఈ మాట అని ఉంటాడు? ఇది తప్ప, ఈ రీజన్ తప్ప వేరే రీజన్ ఏమన్నా ఉందా మీ దగ్గర? యేసుప్రభు చనిపోబోతున్నాడు కాబట్టి అది ఆయనకు ఇష్టం లేదు, జీర్ణించుకోలేకపోతున్నాడు, అందుకే ఈ మాట అన్నాడు అనే కారణం కాకుండా వేరే కారణం ఏమైనా ఉందా? అమ్మ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, చర్చ్ లో ఉన్న వాళ్ళు కానీ మాట్లాడండి. వేరే కారణం లేకపోతే లేదనన్నా చెప్పండి. ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, మాకు ఇవి వేరే రీజన్ ఏం తెలియదు అన్నవాళ్ళు. ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు మా వింటున్నారా లేదా బ్రదర్స్ సిస్టర్స్? ఉన్నారు అందరూ. వందనాలు బ్రదర్, చెప్పండి. బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ సందర్భంలో పేతురు గారిని సాతాను బ్రదర్ ఇక్కడ సాతాను ఆవహించిన విషయం అదంతా మనకు ఉంది, అది వేరే సంగతి. కానీ పేతురు గారు అలా అనడానికి ఇది ఇప్పుడు వరకు మనం అనుకున్న రీజన్ కాకుండా వేరే రీజన్ ఏమన్నా ఉందా? ఓకే, సాతాను అదంతా ఓకే, కింద ఉంది, సాతాను వెనక బొమ్మని చెప్పిన సందర్భం ఉంది, అది ఓకే. పేతురు గారు అంత ధైర్యంగా యేసు ప్రభు చెయ్యి కొట్టుకొని గద్దిస్తున్నాడంటే ఏదో అంత మేజర్ రీజన్ లేనిదే ఆ పని చేయలేడు కదా. ఆయనకు దొరికిన క్లూ ఏంటి, ఆయన అనుకున్న విధానం ఏంటి, ఎందుకు అలా అనాల్సి వచ్చింది ప్రభుని అనేది చెప్పమ్మా. చనిపోయి లేవడేమో అన్న ఒక అపనమ్మకం ఏమన్నా ఉందనుకుంటున్నా. ఏంటమ్మా చనిపోతే? అంటే ఇప్పుడు మనము నేను ఇట్లా చనిపోతా అంటే అటు అనొద్దు అంటే అయినా మనం తిరిగి రాము కానీ లోకానికి పోతాం కాబట్టి ఆ మాట అనొద్దు అంటారు. కానీ అదంతా చెప్పమ్మా. రైట్, అంతా కూడా అదే వస్తుందమ్మా. తిరిగి రాని లోకాలకు వెళ్తున్నాడు ప్రభు, మా దగ్గరికి ఇంకా రాడు, మాతో ఉన్నటువంటి రీజన్ బట్టి అనుకుంటున్నాడు అలాగా అనడానికి అదొక రీజన్ మనం ముందే అనుకున్నాం. అది కాకుండా వేరేది సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పండి, మాట్లాడండి. సంఘంలో ఉన్న వాళ్ళు మాట్లాడండి. వేరే రీజన్ మీకు ఏమైనా అనిపించింది రీజన్ చెప్పండి ఎవరైనా. సువార్త ఆపరేషన్ అయినా, ఆశ్రమ ఆపరేషన్ అయినా, సువార్త అనేది ప్రారంభ దశలో అదే ఇదన్నిటికీ అంటే ఇదంతా ఒకటే వద్దమ్మా. ప్రభు లేకపోతే ఇదంతా జరగదు కదా. సువార్త అంతా కుంటుపడిపోతుంది, సేవ అంతా కుంటుపడిపోతుంది, మేము ఒకటి తెలిసి ఒకటి తెలియని స్థితిలో ఉన్నాము, చిన్నబిడ్డలుగా ఉన్నాము. ఆ ఆందోళన అంతా ఓకే, అదంతా మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న దానికే వస్తుంది. ఆశమ్మ చెప్పు నాయన. అన్ని జరగబోయే రక్షణ కార్యాన్ని డిలే చేయడానికి, లేకపోతే అది జరగకుండా చూడడానికి. రైట్, అందరూ ఇది ఒక రెండో రీజన్. వెరీ గుడ్ అమ్మా. ఇది కూడా కొందరు చాలా మంది మనం చెప్తూ ఉంటాం. ఏమని అంటే యేసు రక్షణ కార్యం కదా, అది ప్రపంచానికి రక్షణ కార్యం, దాన్ని జరగనీయకుండా సాతాను అడ్డుపడాలి. ఎస్, వెరీ గుడ్, ఇది ఒక వ్యాలిడ్. ఇప్పుడు దాకా మనం అనుకున్నది కూడా ఒక మంచి వ్యాలిడ్ ఆన్సరే, తీసేసేది కాదు. ఇప్పుడు సిస్టర్ చెప్పినటువంటి రీతిగా రక్షణ కార్యాన్ని అనుంగ శిష్యుడు, దగ్గరైనటువంటి శిష్యుడు ద్వారా అడ్డుకోవాలి అన్నటువంటి సాతాను ఎత్తుగడ కావచ్చు. వెరీ గుడ్, ఇది కూడా ఒక వ్యాలిడ్ క్వశ్చనే, ఒక వ్యాలిడ్ ఆన్సరే. అయితే దీనికి మించి ఇంకా మనం ఉంది. అదేంటంటే ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా వేరే ఆలోచనలు ఏమైనా వచ్చాయా, కట్టాయా?
ఇప్పుడు సిస్టర్ తట్టినట్టుగా ఏమన్నా ఇంకా మిగతాటి ఏమన్నదంటే మోస్ట్లీ 2 కారణాలే చాలా మంది అనుకుంటూ ఉంటాం. ఏమిటి? ప్రభు ఉన్న పాటున మా తండ్రి లాంటి ఆయన వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మాకు ఒక శూన్యత ఉంటది కదా అనే భయం వలన చెప్పుండొచ్చు అనేది ఒకటైతే. రెండవది వందనాలు. రక్షణ ఒక్క నిమిషం అమ్మ. రక్షణ కార్యాన్ని సాతాను ఆటంకపరుస్తూ ఈ మాట చెప్పి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చని. చెప్పమ్మా సిస్టర్. అంటే ఎలాగైనా మరణించి తండ్రి ఎద్దుకు వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తు భూమికి వచ్చింది అందుకే. అది అది ఆయన వద్దనడం ఈయనకి బాధ అనిపించి సాతానా నా వెనక పో అని చెప్పారు అన్నయ్య. అది అది ఓకే అమ్మా. సరే, ఇక్కడ సిస్టర్ కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే యేసు ప్రభుల వారు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, తండ్రి దగ్గర నుంచి వెళ్ళాలి, ఆ విషయం జరగనీయకుండా చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో సాతాను ప్రేరేపించి ఉండొచ్చు. కాబట్టి అంటే యేసు ప్రభువే తండ్రి దగ్గరికి వెళ్ళనీయకుండా, అంటే దేవుడు చెప్పిన పని చేయకపోతే దేవుడి దగ్గరికి ప్రభువే వెళ్ళలేడు కదా, ప్రభు వెళ్ళలేడు, తర్వాత రక్షణ కార్యం కూడా జరగదనే ఉద్దేశంతో సాతానుడు చేయించుంటాడు అనేది ఓకే. అసలు ఎందుకు అలాగ చేయించాడు అనేది చాలా చాలా మంచి తర్వాత విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ పేతురు గారు ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి ఈ 3 రీజన్స్ కాకుండా మరొక రీజన్ ఏంటంటే, పేతురు గారు ఈ శిష్యులు అపొస్తలులు యేసు ప్రభుని ఏమని ఒప్పుకున్నారు? ఏమని ఒప్పుకున్నారు? 5 వచనాలు ఉన్నాయి కదమ్మా. ఏమని? 16వ వచనం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. క్రీస్తు అంటే మెస్సియవు కదా. మేము మెస్సియను కనుగొంటిమి అంటారు కదా. కాబట్టి మెస్సియా అన్నటువంటి భావన వాళ్ళ మనసుల్లో ఉంది. అంటే మెస్సియాని తెలుసుకున్నప్పటికీ కూడా నిజముగా మెస్సియా తాలూకు, అంటే మెస్సియా మీన్స్ హియర్ అర్థం ఏంటంటే రాజని. నీవు క్రీస్తువు, ఇశ్రాయేలు రాజవు అని అంటారు కదా. కాబట్టి మెస్సియా అంటే రాజనే, అభిషేకం పొందినోడు. ఆ రాజు ఏం చేయాలి అని అంటే రాబోయే మెస్సియా గురించి ఒక హైప్ క్రియేట్ చేయబడింది. అక్కడ ఎక్కడి నుంచి అంటే మనకు దానియేలు గ్రంథంలో మెస్సియాకు సంబంధించినటువంటి విషయాలు 9వ అధ్యాయంలో కనబడతాయి క్లారిటీగా. అక్కడ అభిషిక్తుడు గురించి, మెస్సియా గురించి ప్రస్తావన 9వ అధ్యాయంలోనే కనబడుతుంది. ఆయన వస్తాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుల వారు బాప్తిస్మిచ్చు యోహాను గారు జీవించిన కాలంలో అదొక హాట్ టాపిక్. దానికి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను గారిని ఏమని అడిగారు? నీవు ఆ ప్రవక్తవా, నీవు క్రీస్తువా, మాతో చెప్పు, మిమ్మల్ని పంపిన వాళ్ళకి జవాబు చెప్పాలి అని మాట్లాడతారు మనకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? క్రీస్తు కొరకు, మెస్సియా కోసం. వెరీ గుడ్. ఎందుకు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళు భయంకరమైన దాస్యంలో ఉన్నారు. ఏ దాస్యం? రోమా ప్రభుత్వము యొక్క ఉక్కు పాదం కింద ఉన్నారు. మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారంటే ఎందుకొరకు అంటే, మెస్సియా వస్తే మమ్మల్ని ఈ దాస్యము నుండి విడిపిస్తాడు, శత్రువుల నుండి మమ్మల్ని విడిపించటానికి రాజు వస్తాడు. ఎందుకంటే అనాది కాలంగా ఇశ్రాయేలీల మధ్యకు ఒక రక్షకుణ్ణి దేవుడు పంపించిన, ఒక రాజును పంపించిన ఏం చేసేవాడు? శత్రువులను సంహరించి ఆ శత్రువుల కోరల్లో నుంచి తన సొంత ప్రజలను విడిపించేటటువంటి వాడు రాజు. ఇదే తెలుసు, ఈ ప్యాటర్నే తెలుసు. ఎప్పటి నుంచి అంటే ఇశ్రాయేలీల మధ్యకు రాచరికపు వ్యవస్థ వచ్చిన నాటి నుండి ఉన్న ప్యాటర్న్ ఇదే. నెక్స్ట్ ఏం చేస్తారు రాజు అంటే, అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఉంటారు. అంతర్గతంగా కూడా అంటే మన సొంత ఇంట్లో కూడా దొంగలు లాంటి ఉంటారు కదా, వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాడు. అంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి తీర్పు తెచ్చి శత్రువుల కోరల్లో నుంచి విడిపించడానికి వస్తాడు తప్ప, ఇప్పుడు మెస్సియా అని యేసుప్రభుని అనుకుంటూ ఉంటే, అంటే మమ్మల్ని శత్రువు నుంచి విడిపిస్తాడని మేము అనుకుంటూ ఉంటే, అంతర్గతంగా మాలో ఉన్న శత్రువులకు తీర్పు తీరుస్తాడని మేము అనుకుంటూ ఉంటే, ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? యేసుప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు? నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతాను. ఇది
ఇది అంటే క్రీస్తువు కదా ప్రభువా నువ్వు క్రీస్తు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా సాతాను ఎత్తుగడల భాగమే. వాడు ఉభయార్థ సాధక వినాశకారుడు. తర్వాత వచనాల్లో మనం తెలుసుకుంటాం. తర్వాత సాతాను నా వెనుక పొమ్మంటే సాతాను ఆలోచన విధానం ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్ వే వాడిది. ఇప్పుడు కొట్టే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవ్వరు ఊహించనంత దెబ్బలు ఉంటాయి. అంటే మెస్సియాని మిగతా వాళ్ళకంటే బాగా శిష్యులకు తెలుసు, కానీ మెస్సియా ఏం చేస్తాడనే దాని మీద స్పష్టత లేకుండా చేశాడు దయ్యం. మెస్సియా అందుకే క్లారిటీగా యేసు ప్రభుల వారు రోమా గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకు ఆ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది తెలుసా ప్రభు? ఈ లోక సంబంధమైన రాజుగానే వస్తాడు, వీళ్ళ నుంచి విడిపిస్తాడు, మాలో ఉన్నటువంటి కలుపు మొక్కలను కూడా ఏరేస్తాడు. ఈవెన్ గబ్రియేలు దేవదూత ద్వారా మరియమ్మతో చెప్పబడిన మాట కూడా అదే కదా. ఇశ్రాయేలు వంశస్థులను ఆయన యుగ యుగాలు ఏలుతాడని చెప్పబడింది కదా. కాబట్టి వీళ్ళలో ఏ భావజాలం ఉందంటే శత్రువుల నుంచి విడిపించేస్తాడు, మాలో ఉన్నటువంటి శత్రువులను కూడా తీర్పు తీరుస్తాడు తప్ప ఈయన సావటం ఏంటి, ఈయన చంపటం. ఒకవేళ అలా చనిపోతే ఈయన మెస్సియా కాకుండా పోతాడు కదా. కాబట్టి ఇక్కడ వచ్చింది పేతురు గారికి. ఇది కూడా ఈ ఆలోచన కూడా పుట్టించింది దయ్యమే. వాడు అనాదిగా మానవాళిని ఎంత తెలివిగా మోసపడతాడంటే, ఇప్పుడు ఎవరైనా అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం కదండి, ఏమనంటే ఎవరైనా ఒకసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతాడు, 3 సార్లు మోసపోతాడు. లేదంటే 10 మందిని మోసం చేస్తావు, ఊరినంతా మోసం చేస్తావు, రాష్ట్రాన్ని మోసం చేస్తావు, మొత్తం భూమి మీద మనుషులందరినీ మోసం చేస్తావురా నువ్వు అంటారు కదా. కానీ దెయ్యం ఎలాంటాడంటే వాడు సర్వలోకాన్ని మోసం చేయగలడు. ఏదో వాడు సినిమాలో ఎవడో చెప్తారు చూసారు, నేను మోనార్కు, నన్ను ఎవడో మోసం వాడిని కూడా మోసం చేస్తాడు. వాడిని కూడా మోసం చేయగలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు, అంత కుయుక్తి కలిగినటువంటి వాడు. వాడు కుయుక్తి ఏంటో అదన్నీ కూడా మనం తర్వాత నేర్చుకోబోయేటటువంటి పాఠంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. సో మొత్తానికి మీరు గమనించగలిగితే యేసు ప్రభుల వారు అప్పటి నుంచి అని చెప్పబడినటువంటి ఆ పద ప్రస్తావన తన సువార్త సేవ పరిచర్యల్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం నేర్చుకున్నాం కదా. సో అప్పటి నుంచి అన్నటువంటి మాట గలిలయ నుండి యెరూషలేం వైపుకు తన యొక్క ప్రస్థానం సాగబోతుంది అని. అలాగే మిగిలిన వాళ్లకు ప్రవచనాత్మకంగా లేదా ఒక ఉపమాన రూపంగా నర్మగర్భంగా చెప్పబడ్డాడు కానీ తన మరణం గురించి, సమాధి గురించి, పునరుత్థానం గురించి శిష్యులకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలా చెప్పటం వెనక ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి మేళ్ళు ఉన్నాయి. యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థాన బలమును పొందిన తర్వాతే, పునరుత్థాన ఫలితాలను అనుభవించిన తర్వాతే శిష్యులలో ఒక అనూహ్యమైన మార్పులు తీసుకురావడం చూస్తూ ఉంటాం. తిరిగి వారు గొప్ప ప్రపంచంలోని ధైర్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళగా మనం చూడగలం. మరణ భయంతో ఉన్న వాళ్ళు మరణం కళ్ళకేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంతగా వారిగా మారటం అనేది జరిగింది. ఆ ప్రభావం వాళ్ళలో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభు వాళ్ళకు మాత్రమే తన మరణ సమాధి పునరుత్థానాల గురించి చెప్పడం జరిగింది. తదుపరి పేతురు గారు ఎందుకు వద్దన్నాడు అంటే దానికి ప్రభు అర్ధాంతరంగా వెళ్ళిపోతే మా సంగతి ఏంటి అనేది ఒక కారణము, తర్వాత రక్షణ కార్యాన్ని ఆపు చేయాలి సాతానుడు అన్నటువంటి ఒక కార్యం, ఏకంగా యేసు ప్రభువే పరలోకముకి వెళ్ళకూడదు అన్నటువంటి యేసు ప్రభువుకి పోకపోతే ఇంకెవరు పోతారు ఇక. కాబట్టి ఇదొక రీజన్. వీటికంటే భయానకమైన వాస్తవం ఏంటంటే వాడు కొందరికి అన్ని తెలియకుండా మూసేస్తాడు, కొందరికి కొన్ని తెలిసేట్లు మాత్రమే చేస్తాడు. అన్నీ తెలిసేది వాడిని అధిగమించిన వాళ్ళకే. అన్నీ తెలిసేది వాడి శక్తిని అధిగమించిన వాళ్ళకే తెలుస్తాయి, మర్చిపోకండి. యేసు ప్రభు దగ్గర అంత కఠోరమైన దీక్షలో శిక్షణలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమర్థం కాలే.
మెస్సియా అంటే భౌతికమైన రాజే, విడిపించేవాడు తప్ప చచ్చిపోయాడు కాదు మా ప్రభు, చంపబడేవాడు కాదు. ఇది ఇది కూడా సాతాను ఎత్తుగడ. ఎందుకు అలా ఎత్తుగడ వేయించాడు అని అంటే తర్వాత విషయాల్లో, తర్వాత సందర్భాలు అవన్నీ మనం నేర్చుకుందాం.